పో, నేను వద్దంటనా? నువ్వు బాగుపడాలి, నీంట్లో సంతోషం ఉండాలి. అవునా? తెలుసుకొని నడుచుకోండి. నేను ఇండియా మిషన్లో రక్షించబడ్డా. నేను బాప్టిస్ట్ కవసంలో కొంతకాలం ఉన్నా. నేను పెంతెకోస్తులోకి వెళ్ళినాక నాకు ఈ సత్యాలన్నీ అర్థమైనవి. అభిషేకం పొందిన 3వ రోజునే. తర్వాత అసలు నిజమైన బోధ, కల్తీ లేని బోధ అనండి, కల్తీ లేని బోధ ఎక్కడున్నదో. ఇంతకుముందు వెనకట బియ్యంలో కల్తీ, అన్ని కల్తీలు ఉండేటి, రాళ్ళు కూడా కలిపెట్టారు తెలుసా. ఇప్పుడు ఒక్క రాయి కూడా ఉండటం తెలుసా. ఎందుకో తెలుసా? దుకాణాలు ఎక్కువైనాయి, పోటీలు ఎక్కువైనాయి. రాయి ఉంటే మళ్ళీ ఆ దుకాణాన్ని పోము మనం. రాళ్ళు ఉంటే, చెత్త ఉంటే, చెదారం ఉంటే. అప్పుడైతే రాళ్ళు కలిపేది. సినిమాల పాటలు కూడా ఉన్నాయి, ఆ రాళ్ళు కలిపిన పాట, బియ్యంలో రాళ్ళు కలిపిన పాట కూడా ఉన్నది తెలుసా. అట్లా కలిపేది వాళ్ళు.